ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:30 తిరుపతి జిల్లా తొట్టెంబేడు మండలంలోని ఎంజీఎం హాస్పిటల్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి సిఆర్ఎన్ కండ్రిగలో సిసిఎన్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్లి దివంగత శ్రీ పిఆర్ మోహన్ కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెంలో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ పరిశ్రమ కారణంగా కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయన్న గ్రామస్తుల విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలో వెంటనే తనిఖీలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పరిశ్రమను తనిఖీ చేసిన పీసీబీ అధికారులు యంత్రాల ట్రయల్ రన్ సమయంలో కాలుష్య వాయువులు విడుదలవుతున్నట్లు గుర్తించారు. దీంతో కాలుష్య నియంత్రణ పరికరాలు, చిమ్నీ సహా అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యే వరకు పరిశ్రమ కమిషనింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కు సర్ ప్రక్రియలో భాగంగా BLO నోటీసులు అందించారు. ఓటర్ల జాబితాలో తండ్రి పేరు తప్పుగా నమోదవడంతో సవరణకు అవసరమైన పత్రాలపై మంత్రి సంతకాలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు నష్టపరిహారం కోసం సుంకేసుల నిర్వాసితుడు ఏడుకొండలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేయగా తోటి నిర్వాసితులు అడ్డుకున్నారు. అర్హులైన ఏ నిర్వాసితుడికి అన్యాయం జరగకుండా పరిశీలించి న్యాయం చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. పల్నాడు జిల్లా ఐనవోలులో 1.93 కోట్లతో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మకు కోటి పుష్పార్చన వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రత్యేక పూజలో పాల్గొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో PMUSA స్కీమ్ ద్వారా 4 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. మార్కాపురం జిల్లా పొదిలిలోని అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పంచకలశాల ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో గనుపూడి భాస్కర్, మాధవి దంపతులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని గుండ్లకమ్మ బ్రిడ్జిపై షార్ట్ సర్క్యూట్తో స్కూటీకి మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా సిఐ సుబ్బరాజు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా నీటి విడుదలకు ఆటంకాలు లేకుండా ఉండాలని మార్కాపురంలో మహిళలు 1001 కళాశాలలతో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కుమార్తెతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో రక్షాబంధన్ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. మహిళలు ముస్లిం సోదరులకు రాఖీలు కట్టి అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా సంగం జెడ్పీ హై స్కూల్లో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బోధ్యా నాయక్, టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి జిల్లా స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు NCC క్యాడెట్ల గౌరవ వందనంతో కూడిన అద్భుతమైన మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిబంధనలు వర్తింపజేయడాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా వింజమూరులో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. టెట్ను రద్దు చేయాలని UTF జిల్లా కార్యదర్శి జి చెంచలబాబు డిమాండ్ చేశారు. 2027 గోదావరి పుష్కరాలను నాసిక్ కుంభమేళా టెక్నాలజీతో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా AI, CC కెమెరాలు, సెన్సార్ల వినియోగంపై పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ అధికారులకు సూచనలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రోళ్లపాలెం గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం భూముల్లో 150 ఏళ్ల నాటి వృక్షాల తొలగింపు వివాదాస్పదమైంది. అనుమతులు లేకుండా చెట్లు తొలగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించగా టీడీపీ నేతలు రాజోలు ఎమ్మెల్యే ఆనందరావు దృష్టికి తీసుకెళ్లారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల వైన్స్లో కొనుగోలు చేసిన బీరు సీసా బ్రాండ్ ఒకటి మూత మరోలా ఉండటంతో వినియోగదారుడు షాక్కు గురయ్యాడు. తక్కువ ధర మద్యాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గొట్టిగుండాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ టీడీపీ సీనియర్ నాయకుడు పదర్ల తిమోతి హఠన్మరణం పార్టీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని రామారావు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో పనిచేస్తుందని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఐటీ హబ్స్, భోగాపురం విమానాశ్రయం, అమరావతి అభివృద్ధితో ఉపాధి పెరుగుతుందన్నారు. పల్నాడు జిల్లా చెర్లగుడిపాడు గ్రామంలో గురజాల కారంపూడి రహదారిపై మరోసారి కొండచిల్వ కలకలం రేపింది. సమాచారంతో అటవీ అధికారులు వెంటనే కొండచిల్వను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలాలని స్థానికులు కోరారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 53 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో బోయ అరవింద్, బోయ విజయ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ మహేష్ తెలిపారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం తిమ్మాపురంలో తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆరోపించారు. రాఖీ పర్వదినం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ఆయన సోదరి జగదీశ్వరి రాఖీ కట్టారు. సోదరుడికి ఆశీర్వాదం అందించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ఆసుపత్రిలో విద్యుత్, ఫ్యాన్లు, జనరేటర్ వంటి కనీస వసతులు లేవని మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి విమర్శించారు. మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే జగదీశ్వరి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పీజీఆర్ఎస్లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రజల నుంచి 47 వినతులు స్వీకరించారు. వాటిని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చర్యలు కోరారు. గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దెరావత్ శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని బియ్యం, వాహనం, మొబైల్, 7,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలో మార్కండేయ శోభయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొనగా భక్తులు, పద్మశాలి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు గండదీపాలతో ప్రదక్షిణలు చేయగా దేవస్థానం ఏఈఓ జంగం శ్రీనివాసరావు, చైర్మన్ చుంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అల్లూరి జిల్లా పాడేరులో జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయ జీవో జారీ చేయాలని చేపట్టిన ధర్నా సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న అప్పల సరస, ధర్మాన పడాల్, చిన్నారావు కూడా రాధాకృష్ణ, గంపరాయబాను, ప్రకాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి వద్ద ఎర్టిగా, ఈకో వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. ఎర్టిగా ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 2026-27 సంవత్సరానికి చెందిన ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు కేఎన్ఆర్యుహెచ్ఎస్ తుది మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు మంత్రి దామోదర రాజనరసింహ ట్వీట్ చేశారు. ఫేజ్ 1 ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు నేడు ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పంచహారతుల సేవకు ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరీష్ టండన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే సీనా నాయక్ స్వాగతించారు. దర్శన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించి చిత్రపటాలను అందజేశారు. మంగళగిరి 6వ బెటాలియన్ ఏపీపీఎస్సీ ప్రాంగణంలో పోలీసుల కోసం విహారీ ట్రాన్సిట్ భవనాలకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శంకుస్థాపన చేశారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా ఒక్కో భవనంలో 120 మంది బస చేసేలా నిర్మించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నెహ్రూ మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారి శరత్ ఆధ్వర్యంలో సుమారు 15 దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. సరైన లేబులింగ్ లేని ఆహార పదార్థాలను గుర్తించి నమూనాలను పరీక్షకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1626 దరఖాస్తుల నుంచి లాటరీ ద్వారా 140 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్లో గృహ నిర్మాణ శాఖ అధికారులు లాటరీ ప్రక్రియ నిర్వహించారు. లాటరీలో ఇళ్లు వచ్చిన లబ్ధిదారులు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కుతుబుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 5,24,000 మంది దరఖాస్తు చేసుకోగా ఓపెన్ డ్రాలో 480 మందిని ఎంపిక చేశారు. మరో 120 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచినట్లు హౌసింగ్ బోర్డు PRO వాసు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నేరెళ్ల శారద రాఖీలు కట్టారు. రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం పరిధిలోని లక్కారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికులతో గ్రామాలకు వెళ్తున్న పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి మరో పల్లె వెలుగు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడగా పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాకినాడలో బాలుడిపై వేధింపుల ఆరోపణలపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక విచారణ చేపట్టింది. సాదిఖాన్ గతంలో పనిచేసిన పాఠశాలల వివరాలు సేకరించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షులు సూర్యనారాయణరాజు ఆదేశించారు. గణిత ఉపాధ్యాయుడు నరేష్ బాబుపై దాడికి పాల్పడిన షేక్ సుబానీ, అతని స్నేహితులను కఠినంగా శిక్షించాలని పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. STU, UTF, APTF నేతలు ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అల్లూరి, మన్యం, పోలవరం సహా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో గంజాయి సాగు వాడకం, రవాణాను గత 2 ఏళ్లలో దాదాపుగా అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన IG పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కొత్త ఎర్రవరంలో ధనలక్ష్మి అమ్మవారి ఆలయ 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేవతామూర్తుల వేషాధారణలు, మేళతాళాలతో నిర్వహించిన ఊరేగింపు ఆకట్టుకుంది. సెప్టెంబర్ 12న జరిగే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జిలు శ్రీనివాస్ కళ్యాణ్, ప్రశాంత్ సూచించారు. పరస్పర అంగీకారంతో కేసులను త్వరగా పరిష్కరించుకొని సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి 355వ సప్తత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ 108వ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ధ్వజారోహణ చేసి ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. భీమిలి మండలం తాటితూరు, టీ నగరపాలెం పంచాయతీలను GVMCలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను గ్రామస్తులు వ్యతిరేకించారు. విలీనం వద్దు, పంచాయతీ ముద్దు అంటూ గ్రామ సభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అంబేద్కర్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారంటూ హమారా ప్రసాద్పై DBHPS అధ్యక్షుడు గోదా రమేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. నర్సారావుపేట కలెక్టరేట్లో ఏపీ SC కమిషన్ చైర్మన్ KS జవహర్కు ఫిర్యాదు అందజేశారు. భీమవరం TDP కార్యాలయంలో ప్రత్యేక PGRS నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాగునీరు, రోడ్లు, పింఛన్లు, ప్రభుత్వ పథకాలపై ప్రజలు నాయకులకు వినతులు అందజేశారు. రాఖీ పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. డిపో మేనేజర్ వెంకన్న సిబ్బందితో కలిసి బస్సుల రాకపోకలు, ప్రయాణికుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి వద్ద 3 లక్షల విలువైన 61 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి కారు, 3 మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు DSP CH జీవన వెల్లడించారు. ఏలూరు జిల్లా రేచెరలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశమైన రైతులు భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ అభిప్రాయాలు తీసుకోకుండా రిలయన్స్ సంస్థకు భూములు ఎలా కేటాయిస్తారని రైతులు ప్రశ్నించారు. కులగణనలో ప్రస్తుత ప్రశ్నావళిని రద్దు చేసి స్పష్టమైన కొత్త ప్రశ్నావళి రూపొందించాలని
మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధానికి లేఖ రాసినట్టు ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తెలిపారు. రాజకీయ పార్టీలు నిపుణులతో సంప్రదించి ఖచ్చితమైన డేటా సేకరణకు చర్యలు చేపట్టాలని కోరినట్లు చెప్పారు. చిలకలూరుపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 7 దళిత కూలీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, 2 ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. మహిళా సాధికారితకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా చింతపల్లిలో కోళ్ల ఫామ్ నిర్మాణాన్ని నిలిపివేయాలని గ్రామస్తులు జాతీయ రహదారి 165పై ధర్నా చేపట్టారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విశాఖ శాంతినగర్లో ఓ యువకుడిపై 10 మంది దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పెంపుడు కుక్క కనిపించకుండా పోవడంతో యజమాని కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. కుక్క ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇచ్చి తమకు అప్పగించాలని వేడుకున్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీలోని శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. మహిళలకు పసుపు కుంకుమలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ముల్కనూరులో సిద్ధబోయిన జోగయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. 8 తులాల బంగారం, 15,000 నగదు అపహరించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలంలో పీజేఆర్ఎస్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన భూమి, పింఛన్లు, రేషన్, రహదారులు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం ఉత్సవాలను అక్టోబర్ 25, 26 తేదీల్లో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని 27న వైభవంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఈ నెల 31న నల్లమల్ల సాగర్కు కృష్ణా జలాల విడుదల నేపథ్యంలో రైతులు ర్యాలీ నిర్వహించారు. ప్రాజెక్టుతో సాగు, తాగునీటి కష్టాలు తీరడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ అధికారి డి శ్రీనివాసులు తెలిపారు. సింగరేణి కార్మికుల 31 డిమాండ్లపై యాజమాన్యంతో చర్చించి 24 అంశాలపై అంగీకారం సాధించినట్లు ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కడప జిల్లా ముదిరెడ్డిపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. భూ వివాదం నేపథ్యంలో 6 లక్షల రూపాయల సుపారీ ఒప్పందంతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గుండు శంకర్ యూనిఫామ్లు, రెయిన్ కోట్లు, ఇతర సామాగ్రి పంపిణీ చేశారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ మాజీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయాంలోనే పలు మాల్స్కు అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రత్యేక హోమాలు, స్వామివారి కళ్యాణోత్సవంతో పాటు సామూహిక లక్ష్మీ కుంకుమ పూజలు నిర్వహించారు. 3వ శ్రావణ శుక్రవారం సందర్భంగా యానాంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. సుమారు 11 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి తెలంగాణ గ్రామీణ బ్యాంకు 7.25 లక్షల విలువైన మినీ టాటా ఏస్ వాహనాన్ని విరాళంగా అందించింది. ఆలయ సేవా కార్యక్రమాలకు ఈ వాహనాన్ని వినియోగించనున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం ఎర్రవల్లిలో 20 ఏళ్ల సయ్యద్ ముస్కాన్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించిన రూరల్ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మాదాపూర్లో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఇజ్జత్ నగర్లో నివాసం ఉంటున్న బి సునీతా నాయక్ అలియాస్ సోని
వయసు 32 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఎస్బీఐ ఉద్యోగులు యూఏబీయూ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనుమానాస్పద వివరాలున్న 92 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు జారీ చేసింది. పేర్లు, ఇంటి పేర్లలో తేడాలు ఉన్నవారు నిర్దేశించిన 10 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి చూపించాలని సూచించింది. అయితే కొందరు ఓటర్లు ఆధార్ కార్డుతో రావడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ను టీజీఎల్డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ కలిశారు. యాదవ సమాజ ఆత్మగౌరవం, సాంస్కృతిక వికాసానికి చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో రాజన్న గోశాల స్థల పరిశీలనకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. సమాచారం ఇవ్వకుండా తమ భూములను పరిశీలించడం ఏంటని రైతులు అధికారులను నిలదీశారు. ఆదిలాబాద్లో ఈ నెల 30న శ్రీ భీమన్న దేవుడు పెద్దమ్మ తల్లి పండగ సాయన్న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నట్లు ముదిరాజు పట్టణ అధ్యక్షులు దారవేణి రాము తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి, బండా ప్రకాష్, ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో యజుర్వేద ఉపకర్మ వైభవంగా నిర్వహించారు. అనువంశిక అర్చకులు శాస్త్రోత్తకంగా పూజలు నిర్వహించి నూతన యజ్ఞోపవీతాలను దర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో 4.43 కోట్లతో 9 కిలోమీటర్ల రహదారి పనులకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. నర్సీపట్నం సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రిటైర్డ్ గోలుగొండ ఎంఆర్ఓ ఇంక్రిమెంట్ ఏరియర్స్ బిల్లుల విషయంలో 30,000 లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో ఎస్ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో సిపిఆర్పై ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు సిపిఆర్ విధానం తీసుకురావాలని ఎస్ఐ క్రాంతికుమార్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా పలాస జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో చెల్లూరు బైరాగి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్యను ఆసుపత్రి తరలించగా పరారైన వాహనం కోసం కాసిబుగ్గ పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 3న సముద్రంలో వేటకు వెళ్లి అదృశ్యమైన ఓడల రేవు మత్స్యకారులు క్షేమంగా కాకినాడకు చేరుకున్నారు. బోటు ఇంజన్లో సమస్యతో పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టీకి చేరుకున్న వారిని ప్రభుత్వ సహకారంతో అధికారులు ఏపీకి తీసుకొచ్చారు. విశాఖలో 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గాజువాక బస్టాప్ వద్ద ఫుట్పాత్పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న శివపార్వతి అనే 4 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న పర్యాటక బస్సు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. కూతట్టుకులం పరిధిలోని కక్కూరు సమీపంలో ఎదురుగా వచ్చిన స్కూటర్ను తప్పించేందుకు డ్రైవర్ బస్సును పక్కకు తిప్పడంతో అదుపు తప్పింది. విజయనగరం జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పారదర్శకంగా నిర్వహించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. అర్హుల ఓట్లు తొలగకుండా, అనర్హుల పేర్లు లేకుండా ఖచ్చితమైన జాబితా రూపొందించాలని సూచించారు. మహేశ్వరంలోని 28 గ్రామాలను భారత్ ఫ్యూచర్ సిటీలో కలపాలని ఆల్ పార్టీ మహేశ్వరం జేఏసీ డిమాండ్ చేసింది. డిమాండ్ సాధన కోసం ఈ నెల 31వ తేదీలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించింది. అన్నమయ్య జిల్లా కేవీపల్లి పోలీస్ స్టేషన్ను ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని ఆదేశించారు. కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, కాజోల్ కుమార్తె నైసా దేవగన్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం అందించారు.
కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాలో బంజారా సంప్రదాయ తీజు పండుగను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలతో సందడి చేశారు. హర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి ఆటంకంగా ఉన్న సీమెన్స్ను తొలగించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ ఏర్పాటు చేసిన సీమెన్స్ను కొన్ని నెలలుగా తమ దళాలు తొలగించినట్లు సెంట్కామ్ తెలిపింది.